నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టెన్సెస్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టెన్సెస్ అనేది టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అనమాట. యాక్షన్ ఏ టైంలో జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. టైంని బట్టి మనం డివైడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇవి ప్రెజెంట్ టెన్స్లోనే 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే మనం రెగ్యులర్గా మన హ్యాబిట్స్ ఏంటి అని చెప్పే దాంట్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ గోస్ అవుట్ ఫర్ ఏ వాక్ డైలీ. డైలీ అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట. మై ఫాదర్ విజిట్స్ ఏ టెంపుల్ థ్రైస్ ఏ వీక్, అంటే వీక్లీ 3 times వెళ్తాడని వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. ఈ సిచ్యువేషన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ ట్రూత్ ఆర్ యూనివర్సల్ ట్రూత్ లేదా పర్మనెంట్ ట్రూత్, వీటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade అని ఈ విధంగా జనరల్ ట్రూత్స్ని అయితే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసి చెప్తాము. నెక్స్ట్ టు షో ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఆల్వేస్ ఒబే యువర్ పేరెంట్స్. ఇంకోటి, డు నాట్ ప్లే ఆన్ ద రోడ్. వీటికి కూడా మనం టెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ విత్ స్టార్ట్స్ విత్ హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్ అని ఉన్నప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. హియర్ కమ్స్ ద ట్రైన్. ఇక్కడ చూడండి, హియర్ వచ్చింది కాబట్టి కమ్స్ అంటే ఎస్ యాడ్ చేసాము. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ దేర్ రింగ్స్ ద బెల్, ఇలా. నెక్స్ట్ ఇన్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అండ్ కామెంటరీ ఆఫ్ స్పోర్ట్స్, వీటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఇండియా లాంచెస్ ఏ శాటిలైట్. ఇంకోటి ఏంటంటే సచిన్ హిట్స్ ఏ బౌండరీ. నెక్స్ట్ టు డిస్క్రైబ్ ద ఈవెంట్ దట్ అకర్డ్ ఇన్ ద పాస్ట్ ఇన్ ఏ డ్రామాటిక్ వే. ఎప్పుడు పాస్ట్లో జరిగింది, బట్ ఒక డ్రామా వేసినప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇండియా అప్రూవ్స్ ది బ్రిటిష్ ఎంపైర్. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్, లైక్ ఇప్పుడు బార్బర్ ఉంటారు కదా, బార్బర్ కట్స్ హెయిర్. కట్స్ అంటే ఎస్ యాడ్ చేసామన్నమాట. ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఏ కన్వెన్షనల్ సెల్స్ స్వీట్స్. ఈ విధంగా మనమైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి డైలీ, వీక్లీ వన్స్, అట్లా ఆ విధంగా కీవర్డ్స్ అయితే వస్తాయి. ఏంటంటే ఫ్రీక్వెంట్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఈ విధంగా వచ్చినా కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుపట్టాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట స్ట్రక్చరు. యూజెస్ టు షో కంటిన్యూస్ యాక్షన్స్, అంటే కంటిన్యూగా జరిగే యాక్షన్స్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకుంటాం. అది కూడా ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్ మాత్రం చెప్తాము. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, అంటే ఆమె చెస్ ఆడుతుంది అని చెప్పడానికి. దే ఆర్ నాట్ డ్రైవింగ్ ఏ కార్, అంటే ఇది నెగిటివ్ అనమాట. నెగిటివ్లో ఇలా యూజ్ చేయాలి. విచ్ హ్యావ్ ఫాలోయింగ్ వర్డ్స్, అంటే ఇవి కీవర్డ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి. నౌ, these days, nowadays, at this time, at this moment, at present, still, ఇవనేవి కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్టిల్ రీడింగ్, ఇది క్వశ్చన్ అనమాట. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఇది ఇలా ఫామ్ చేయాలి. మై మదర్ రీడింగ్ ద మహాభారత నౌ. ఈ విధంగా మనం అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే టు డెనోట్ ఏ చేంజ్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ ఆర్ సిచ్యువేషన్ ఇంటూ అనదర్. ప్రెజెంట్ స్టేట్ నుండి ఇంకో స్టేట్లోగా, అంటే లేదా వేరే సిచ్యువేషన్లోకి మారాలన్నప్పుడు కూడా మనం
ఈ టెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. కార్స్ ఆర్ బికమింగ్ కాస్ట్లియర్ డే బై డే. షీఈస్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్. ఈ విధంగా అయితే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ టు షో దోస్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ దట్ విల్ టేక్ నియర్ బై ఫ్యూచర్. మనకి ఫ్యూచర్కి దగ్గరలో ఉన్న వాటిని కూడా ఈ సెంటెన్స్ని అయితే యూజ్ చేయాలి. ఈ టెన్స్ని అయితే యూజ్ చేయాలి. షీ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ వీక్. ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ టుమారో. ఇవన్నీ మీరు చూస్తే నియర్, ఫ్యూచర్కి నియర్ అంటే మరీ దగ్గరలోనే ఉన్నట్టే కదా. మరీ ఫ్యూచర్ చాలా డిస్టెన్స్ అయితే లేదు కదా, మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ టెన్స్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇది V3 ఉన్నప్పుడల్లా మనం పర్ఫెక్ట్ అనే అనుకోవాలి. కానీ అది ప్రెజెంటా, పాస్టా, ఈ ఫ్యూచరా అనేది మనం అక్కడ ఇచ్చిన దాని టైంని బట్టి లేదా కీవర్డ్స్ని బట్టి మనం చూసుకోవాలి. యూజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. టు షో యాక్షన్స్ దట్ హ్యాస్ జస్ట్ ఎండెడ్. అంటే ఇప్పుడే ఎండ్ అయిన వాటికి జస్ట్ అనేది మనకి కీవర్డ్ కూడా యూజ్ అవుతుంది. దీంట్లో జస్ట్ ఎండ్ అయిన వాటికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్. ఈశాన్ హ్యాస్ గోన్ టు ముంబై. ఈ విధంగా అయితే మనం చెప్తాము. నెక్స్ట్ విచ్ కన్సిస్ట్ ది ఫాలోయింగ్. ఇవన్నమాట, ఇవి కీవర్డ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ దట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లస్ సెకండ్, థర్డ్ అలా వస్తాయి. లేదా బెస్ట్, వర్స్ట్ అనేవి కీవర్డ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ ద బెస్ట్ నావెల్ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. ఈ విధంగా అయితే మనం గుర్తుపట్టవచ్చు ప్రెజెంట్ పర్ఫెక్ట్ని. ఇంకా ఆల్రెడీ, సో ఫార్, యాజ్ ఎట్, ఎట్, అప్ టు, నౌ, జస్ట్ నౌ, రీసెంట్లీ, ఎవర్, లేట్లీ. ఈ విధంగా అయితే కీవర్డ్స్ వస్తాయి. కింద ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ జనరల్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డస్ నాట్ టేక్ అన్ అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ టైం. పాస్ట్ టైం జరిగిన దానికి అడ్వర్బ్ అనేది తీసుకోదన్నమాట ఇది. సో డైరెక్ట్గా అప్పుడు మనం పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ సీన్ అమిత్ ఎస్టర్డే. ఈ విధంగా అయితే మనం చెప్పకూడదు. ఐ సా అమిత్ ఎస్టర్డే అని ఇలా చెప్పాలి. ఇది సింపుల్ పాస్ట్ అనేది మనం యూజ్ చేయాలి. ఎప్పుడు వెన్ అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ ఈజ్ మెన్షన్డ్. అడ్వర్బ్ మెన్షన్ చేసినప్పుడు, అది కూడా అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ అది మెన్షన్ చేసినప్పుడు మాత్రం మనం సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్, ఇంకా సిన్స్ లేదా ఫర్ అనేది ఉండాలి, ప్లస్ టైం బీయింగ్. ఎప్పుడు అనేది టైం అనేది మెన్షన్ చేయాలి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది స్ట్రక్చర్. రామ్ హ్యాస్ నాట్ బీన్ లివింగ్ హియర్ ఫర్ లాస్ట్ 10 years. ఇక్కడ హ్యాస్ నాట్ అనేది ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. యాక్చువల్గా ఎలా యూజ్ చేయాలనేది ఇట్లా తెలుసుకోవడానికి నేనైతే ఇలా ఈ విధంగా రాశాను. నాట్ అనేది హ్యాస్ నాట్ అని అట్లా దాని పక్కనే రావాలి. హ్యాస్ నాట్ బీన్, హ్యాస్ బీన్ మధ్యలో నాట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో అందుకే నెగిటివ్ సెంటెన్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. ఫర్ లాస్ట్ 10 years. 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనేది యూజ్ చేయాలి. ఒక పర్టికులర్ టైం చెప్పినప్పుడు మాత్రం సిన్స్ అనేది యూజ్ చేయాలి, పాయింట్ ఆఫ్ టైం అప్పుడు. ఇక్కడ ఇంకా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా ఉంది. హ్యాస్ రామ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. ఈ విధంగా అయితే మనం సెంటెన్స్ని ఫామ్ చేసుకోవాలి. హ్యాస్ రామ్ నాట్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అని ఇట్లా ఈ విధంగా కూడా మనం నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ అడగవచ్చు. ఇంకా దీని యూజెస్ ఏంటంటే ఇక్కడ టు షో దోస్ యాక్షన్స్ దట్ హ్యాడ్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. అంటే అవి పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఏదైనా యాక్షన్ బట్ ఇంకా స్టిల్ ప్రోగ్రెస్లో ఉంటే మాత్రం ఈ టెన్స్ అనేది యూజ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ద బేబీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్.
అంటే ఉదయం ఎప్పుడు సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఇక్కడ మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ యూజ్ చేసాము. మార్నింగ్ నుంచి ఏడుస్తుంది బేబీ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇది ఎప్పుడు పాస్ట్లోనే స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇట్ కెన్ బి యూజ్డ్ టైమ్ ఫ్రేజెస్ లైక్ ఫర్, సిన్స్, లాంగ్, హౌ లాంగ్, ఆల్ ద టైమ్, ఆల్ వీక్ ఎక్సెట్రా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్ అని అడగవచ్చు, అట్లా క్వశ్చన్ మార్క్. షీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ ద టైమ్. ఈ విధంగా అయితే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తుపట్టవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. ఈ మధ్య చాలా టఫ్ అయిపోయింది కదా, సో మీరు ఇవన్నీ కంపల్సరీగా అన్నీ తెలుసుకోవాలి. కీవర్డ్స్ మెయిన్గా ముందు బాగా తెలుసుకోవాలి. ఏ కీవర్డ్స్ దేనికి వస్తుంది అనేది కొంచెం మనం తెలుసుకుంటే అదొక క్లూ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇంకా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం యూజ్ చేయాలి, ఏ టైం అప్పుడు ఏ టెన్స్ అనేది వచ్చింది, ఈ విధంగా అన్నీ మనం తెలుసుకోవడం వల్ల మనకు కొంచెం ఈ టెన్స్ మీద గ్రిప్ ఉంటుంది. అదేవిధంగా మనకి గ్రామర్ కూడా అంతా అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే గ్రామటికల్ ఎర్రర్ ఏంటనేది మనకి పర్ఫెక్ట్గా అయితే మనం తెలుసుకోగలుగుతాం. ఆ ఇచ్చిన టైంలోనే మనం తెలుసుకోవాలంటే ముందు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం రాయగలము. సో ఇదండి, ఇది ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. సో ఇంకా మీకు పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.